ఛత్తీస్గఢ్లో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కృతు బేద్రే మార్గ మధ్యలో పోలీసులను లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. డీఆర్జీ బెటాలియన్కు చెందిన జవాన్లు కూంబింగ్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్లో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగింది? ఛత్తీస్గఢ్ లో ఒక భీతావాహకమైన పరిస్థితి కొద్దిసేపటి క్రితం నమోదైంది. ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బీజాపూర్ జిల్లా కుట్రు బిద్రే సంబంధించినటువంటి అటవీ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడి బ్లాస్ట్ పాల్పడ్డారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు అక్కడికి మృతి చెందారు. మృతి చెందినటువంటి జవాన్లంతా కూడా డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన దళం. ఇది ఛత్తీస్గఢ్ కేంద్రంగా మావోయిస్టు ఏరివేతలో భాగంగా 2008లో ఏర్పాటైనటువంటి బెటాలియన్. ఈ బెటాలియన్ కి సంబంధించినటువంటి ఫోర్సు నిన్న నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన జరిగింది. 9 మంది స్పాట్ డెడ్ అయ్యారు. మొత్తం 15 నుంచి 20 మంది దాకా ఈ వాహనం ఉన్నట్టుగా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక భీతావాహ పరిస్థితి నెలకొని ఉన్నది. ఏం జరిగింది అనేటువంటి అంశంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. డిఆర్జీ బెటాలియన్ సంబంధించినటువంటి 9 మంది జవాన్లు అమరులైనట్టుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బస్తర్ ఐజీ ప్రకటన జారీ చేశారు. స్పష్టమైనటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా టీ న్యూస్ వాటిని సంపాదించింది. ఘటన జరిగినటువంటి ప్రాంతంలో రోడ్డు మీద దాదాపు 10 అడుగుల లోతులో గుంత ఏర్పడింది. పేలుడు దాటి ఎంత దారుణంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా చెప్పొచ్చు. రోడ్డు పైన 10 అడుగుల లోపల గొయ్యి ఏర్పాటైంది. దాంతో పాటు మొత్తం జవాన్ల మృతదేహాలంతా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఏదైతే వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాహన పైభాగం 20 అడుగుల మేర పైకి ఎగిసిపడి పక్కన ఉన్నటువంటి చెట్టు మీదకి చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ ఘటన అత్యంత భయానకరంగా ఉంది. పోలీసులను భయపెట్టే విధంగా ఉందని చెప్పి ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చెప్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో రక్తసిక్తమైందన్న విషయాన్ని కూడా నిన్న టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా దండకారణ్యంలో తిరిగి ఆ కవరగట్ట ప్రాంతాన్ని కవర్ చేసి అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం ఉందో అన్నటువంటి విషయాన్ని గత 2-3 రోజులుగా టీ న్యూస్ ప్రజల ముందుంచేటువంటి ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అబూజ్మడ్ అటవీ ప్రాంతం దట్టమైనటువంటి ప్రాంతం, 1000 కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి ప్రాంతంలో మావోయిస్టులు వర్సెస్ భద్రతా బలగాల మధ్య జరుగుతున్నటువంటి ఒక అంతర్యుద్ధం, ప్రచన్న యుద్ధంలో భాగంగా ఒకరిపైన ఒకరు పై చేసే ఘటనగా దీన్ని చెప్పొచ్చుకోవచ్చు. ప్రస్తుతం అయితే కుడ్రు సంబంధించినటువంటి రహదారిని పూర్తిగా మూసేశారు. మొత్తం పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటన ఐఈడి బ్లాస్ట్ జరిగిన తర్వాత పక్కనే మావోయిస్టులు ప్రత్యక్షంగా ఉండి బ్లాస్ట్ కు పాల్పడి ఉంటారనేటువంటి ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడ మోహరింపు చేస్తున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపుతున్నారు. దాంతోపాటు డిజిటల్ మ్యాపింగ్ ఏదైతే డ్రోన్ల సహకారంతో అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా మావోయిస్టులు ఉండి ఘటనకు పాల్పడ్డారన్నటువంటి కోణంలో కూడా భద్రతా బలగాలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాయి. ప్రస్తుతం క్షతగాత్రులను తరలించినటువంటి ఆసుపత్రి దగ్గర కూడా భద్రతను టైట్ చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఛత్తీస్గఢ్ బస్తర్ ఐజీ చెప్తా ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతానికి భారీగా ఇప్పటికే భద్రతా బలగాలను డిప్లాయ్ చేశారు. ఇంకొంతమందిని కూడా తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. మృతదేహాల తరలింపు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉంటే గనక మళ్ళీ ఎన్కౌంటర్ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తం సెక్యూరిటీ టైట్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అక్కడ కోమింగ్ చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఈ మధ్య కాలంలో గడిచిన 1 year కాలంలో పోలీసుల సైడ్ నుంచి అంటే భద్రతా బలగాల సైడ్ నుంచి అతి పెద్ద నష్టంగా చెప్పొచ్చు. ఎక్కడ జరిగినా 1-2 ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న మాత్రమే ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి చనిపోయాడు. ఇవాళ జరిగినటువంటి ఈ కుట్రు బిద్రే రహదారి మీద జరిగినటువంటి ఐఈడి బ్లాస్ట్ లో ఏకంగా 9 మంది చనిపోయారు. గాయపడినటువంటి మిగతా 6-7 మంది పరిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఉపయోగించినటువంటి ఐఈడి చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అయినది. అందుకే భూమి మీదకి అంత ఎత్తున ఎగిసిపడినటువంటి వాహనం అంత ఎత్తుకు దాదాపు 20 అడుగుల పైన ఎగిరిపడి పక్కన ఉన్నటువంటి చెట్టు మీదకి పడిపోయిందని చెప్పి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఏర్పడినటువంటి గుంత పరిమాణం చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి వినియోగించి ఉండవచ్చు ఈ బ్లాస్ట్ కి సంబంధించినటువంటిదని అనుమానం వ్యక్తం అవుతున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి మందు పాత్రలు ఉంటాయనేటువంటి ఆందోళన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా మృతదేహాల తరలింపు కావచ్చు, క్షతగాత్రుల తరలింపు సంబంధించినటువంటి
భద్రతా బలగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా ఈ వేట మావోయిస్టులు వర్సెస్ భద్రతా బలగాల వేట ఛత్తీస్గఢ్ లో రోజు రోజుకు ఇంకా ఉధృతం అవుతుంది తప్ప వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు కనిపించట్లేవు మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.